చాలా సంతోషం. ఇవాళ మా లలిత సీతారాం ఇద్దరి వివాహ మహోత్సవ ఆరంభం ఇవాళ చాలా వైభవంగా ఆరంభమైంది. అంతే వైభవంగా ఈ కళ్యాణం జరగాలన్న ఉద్దేశంతో నేను లలిత లాస్ట్ వీక్ నాకు ఫోన్ చేసి చెప్పింది, నేను ఇవాళ షూటింగ్ సెలవు పెట్టి మరీ ఆశీర్వదించడానికి వచ్చాను. లలిత మన తెలుగు వాళ్ళ సంపద. ఒక్క సీతారాంకే కాదు, మాకు అట్లా. ఎందుకంటే ఆ అమ్మాయి గాత్రం దైవం ఇచ్చిన వరం అన్నమాట. ఆ అమ్మాయి లలితా సహస్రం పాడిన, ఏ స్తుతులు చేసినా సాక్షాత్తు అమ్మవారు సాక్షాత్కరిస్తున్నంత ఆనందం కలుగుతుంది నాకు. ఆ కారణంగానే నేను ఈ వివాహం రావడం జరిగింది. ప్రత్యేకంగా వస్తూ దుర్గ గుడికి వెళ్ళి పూజ చేసి అమ్మవారికి కట్టిన చీరని నేను మా లలితకి గిఫ్ట్గా తీసుకొచ్చాను. వాళ్ళ లలిత వాళ్ళ తల్లిదండ్రులు
మన సీతారాం కేసరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి వస్తే వాళ్ళ బావమండి శ్రీనివాస్ అక్కడ ఉన్న ఒకసారి వస్తే యాక్చువల్గా మా డ్రైవర్ తాలూకా వివాహం ఉంది రేపు అన్నవరంలో. అందుకే నేను వివాహం అటెండ్ అవ్వలేకపోతున్నాను. ఇట్టి పరిస్థితుల్లో ఏదో ఫంక్షన్కి రండి అంటే సరే ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఫ్లైట్ బుక్ చేసుకున్నది క్యాన్సిల్ చేసుకుని కారులో ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి రావులపాలెం వెళ్ళి అక్కడి నుంచి నేను అన్నవరం వెళ్తాను అన్నమాట. మీ శ్రీమతి వాళ్ళని కూడా పెట్టుకున్నాను ఇందాక కలిసి అలాగా లలిత సీతారాం కేసరి వివాహం పరమ వైభవంగా జరగాలని ఆ పరమేశ్వరుడు వీళ్ళిద్దరినీ ఆశీర్వదించి అమ్మా నమస్కారం. మానవ గారు ఆచార్య మీ అమ్మగారు మీరు కూర్చోవాలి, మీరు కూర్చోవాలి. ఎందుకంటే ఇది ఒక గంటలో తేవలే వ్యవహారం కాదు, ఇది 5 గంటలు కాళ్ళు పడిపోతాయి చేత. చాలా ఆత్మీయంగా తరలి వచ్చిన బంధుమిత్రులకి, మిగతా సాటి గాయకులకి, ఇక్కడ ఇందాక నుంచి జనాన్ని ఎంటర్టైన్ చేస్తున్న యాంకర్స్కి వాళ్ళందరికీ తప్పకుండా ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అఖండమైన యశస్వి వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వాళ్ళు వస్తారా? రా కష్టమా వాళ్ళు రారా? వాళ్ళు సరే నేను తెచ్చిన ఒకసారి మా తమ్ముడు శ్రీనివాస్, నాగేంద్ర నువ్వు కూడా మా తమ్ముడును నాగేంద్ర అని లేవన్నా కూర్చొని ప్రతిసారి మిథునం సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ఇవ్వడు. చెప్తాను మళ్ళీ కాల్ చేస్తాను. నీ వేరే ఇమీడియట్ కూర్చో మీ ఇద్దరు కూర్చోండి, మీరు లేకపోండి. మా లలిత కోసం, లలిత ఎంత సింగరో మనందరికీ తెలుసు. నేను ఎంతటి నటుడినైనా, ఎంతటి దర్శకుడినైనా, ఎంతటి రచయితనైనా సింగర్గా లలిత ముందు పెద్ద అంత సింగర్ని, లలిత అంత సింగర్ని కాదు. అయినా సరే లలిత కోసం, శ్రీరామ్ కోసం ఒక్క శివుడి మీద ఒక్క పాట పాడి, పసితనము పోలేదురా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి ఉంది మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ, కామము బుసగొట్టి కాటేయ చూస్తోంది, కామము బుసగొట్టి కాటేయ చూస్తోంది, పట్టి నీ మెడలోన బంధించరా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి ఉంది మన్నించరా శివా,
క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, ముట్టి నేను దుట బొట్టెట్టుకోరా శివా, పసితనం పోలేదురా శివా, మనసు పచ్చి పచ్చి గుండి మన్నించరా శివా, లోభము పులివోలె మింగేయ చూస్తోంది, లోభము పులివోలె మింగేయ చూస్తోంది, తోలు ఒలిచి బట్టగట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివా, పసితనము పోలేదురా శివా, మోహాల దాహాలు తీరకున్నాయి గదా, మోహాల దాహాలు తీరకున్నాయి గదా, గంగ ముంచి నెత్తి నెట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మదమత్సరములనే మాయలో పడ్డాము, మదమత్సరములనే మాయలో పడ్డాము, కాలితో తొక్కి చెయ్యట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మా పసితనము పోలేదురా శివా, మా పసితనము పోలేదురా శివా. సమస్త సన్మంగళాన్ని భవంతు. వీళ్ళ దాంపత్యం సర్వకాలాల పాటు పచ్చగా వర్ధిల్లాలని, ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు ఎల్లకాలం వీళ్ళ యందు ఉండాలని మనస్ఫూర్తిగా దీక్ష మననే తీసుకున్న శివదీక్షగా అలా ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ వీళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా దీవిస్తూ శుభం భూయాత్ శివోహం.